హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ టెజల్స్ చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. క్రోషెట్ డిజైన్లో ఈ టెజల్స్ అనేవి చాలా యూనిక్గా అనేవి ఉన్నాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి టెజల్స్ అనేవి నార్మల్గా మనకి రెగ్యులర్గా వాడే కుచ్చు కాకుండా, కుచ్చు బీడ్స్ ఇలాంటివి కాకుండా ఇవి డిఫరెంట్ స్టైల్లోనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినవి ఇలా రింగ్ బీడ్స్, చిన్న రింగ్ బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ పింక్ కలరు అలాగే క్రీమ్ కలర్ అనేది నేను యూజ్ చేస్తాను అనమాట. అంటే లోకల్ ఆర్డర్ అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా టెజల్ అనేవి నేను కూడా ఇక్కడ వచ్చేసి ఈ 2 కలర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వమన్నారు. అంటే ఇలా చేసిస్తే హ్యాండ్మేడ్గా వాళ్ళే మేము కుచ్చు అనేది కట్టుకుంటామని చెప్పేసి అడిగారు. కాబట్టి నేను అలాగే వీడియో కూడా చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా రింగ్ బీడ్కి నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా 2-3 నాట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రోషెట్ నీడిల్లో 10 నెంబర్ అనేది తీసుకున్నాను. 10 0.75 నెంబర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 11 నెంబర్ నీడిల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా క్రోషెట్ నీడిల్తో 6 నెంబర్ నేను తీసుకున్నాను. ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ అనేది వేసాం కదా, ఇక్కడ హోల్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి రింగ్ బీడ్లో నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత సింగిల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా రింగ్కి సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా నీడిల్ మీద నుండి తీసుకొని రింగ్ బీడ్లో నుంచి తీసుకొని ఈ విధంగా 3 వరుసల దారం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి సింగిల్ క్రోషెట్ అనమాట. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి ఎన్ని స్టాండ్స్ తీసుకున్నామంటే 6 కానీ 7 కానీ తీసుకోవచ్చు అనమాట. మనకి 7 తీసుకుంటే చాలా నిండుగా వచ్చేస్తుంది అనమాట. 6 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకు చూడండి ఇట్లా మనం అల్లుకుంటూ వెళ్ళినట్టు దీంట్లోకి మనం పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ కొంచెం లాగినట్టు పట్టుకొని టైట్ వచ్చే విధంగా చూసుకొని ఇలా మనం అల్లుకుంటూ సింగిల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా బాగుంటాయి ఈ క్రోషెట్ డిజైన్స్ అనేవి. మనము ఇలా మీకు కూడా కావాలి అనుకుంటే ఇలా టెజల్ అనేది మేక్ చేసి నేనైతే పంపిస్తాను అనమాట. మీరు కూడా ఇలా వేసేస్తే మీకు రాని వారికి మీరు కూడా కుచ్చు అనేది కట్టుకోవచ్చు అనమాట. ఎలా కట్టుకోవాలనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా రింగుకి మొత్తం కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పోగులు అనేవి లేవకుండా చూసుకొని ఈ విధంగా టైట్గా రావాలి. అలాగే పోగులు అనేవి లేవకుండా మనము ఈ విధంగా వేసుకుంటూ నిండుగా రింగ్ బీడ్ అనేది కనపడకుండా మనం వచ్చేసి ఇలా థ్రెడ్ అనేది వేసుకుంటూ రావాలి. శారీకి వచ్చేసి మనకు కలర్ కాంబినేషను ఏవైతే ఉన్నాయో వాటిలో అనేది నేను ఈ 2 కలర్స్ అనేవి చేయమన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ ఇలా నిండుగా మనము రింగ్ బీడ్ చుట్టూ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు వచ్చేసి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చైన్ స్టిచ్ 2 చైన్స్ అనేవి వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ వేసుకున్నాక పక్కనే నీడిల్ మీద నుండి థ్రెడ్ అనేది తీసుకొని పక్కన హోల్ అనేది కనపడుతుంది. ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 చైన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ డబల్ క్రోషెట్ అనేవి వేసుకున్నాం కదా, దీని పక్కన నుంచి ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. అంటే 3 చైన్స్ని కలిపి ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ పక్కనే మనకు హోల్ అనేది గొలుసుకుట్టు అనేది వేసుకుంటూ వస్తుంది అనమాట. అక్కడ కనపడుతుంది మనకు హోల్. అంటే మీరు ఇట్లా చూస్తే కాకుండా ప్రాక్టీస్ అనేది చేస్తే ఈ విధంగా మనకు ఆల్రెడీ మనం వేసుకుంటూ వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా 3 చైన్స్ అనేది వేసుకొని ఈ మధ్యలో ఉంటుంది కదా ఈ హోల్లో నుండి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఈ బీడ్ చుట్టూ కూడా మనం ఇలా అల్లుకున్న తర్వాత మనకు చుట్టూ అనేది క్రోషెట్ అనేది ఇది చూడండి చైన్ స్టిచ్ లాగా అనేది హోల్ అనేది కనపడుతుంది. ఈ విధంగా చైన్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. పైన వచ్చేసి మనము క్రోషెట్ నీడిల్ మీద నుండి తీసుకొని ఈ నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి తీసుకొని ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మనం 3 చైన్స్ వేసుకొని ఆ పక్కన వేసుకున్న డబల్ క్రోషెట్ హోల్లో నుండి మనం ఇలా తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే విధంగా
మనము 3 చైన్స్ అనేది వేసుకోవాలి. డబల్ క్రోషెట్ 3 చైన్స్, ఇట్లా ఈ మధ్యలో నుండి సింగిల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కూడా మనము ఫిల్ చేసుకుంటూ ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వితౌట్ కుచ్చు అన్నమాట. ఇది కుచ్చు అనేది లేకుండా ఇక్కడ వితౌట్ కుచ్చు బీడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము పైన వచ్చేసి ఒక 2 రకాలు, అంటే ఒక చిన్న బీడు ఒక పెద్ద బీడ్ అనేది తీసుకుని మనం టజల్ అనేది శారీకి ఒక 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి 2 ఇంచెస్కి కానీ ఈ విధంగా కట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఈ శారీ టజల్స్ ఎన్ని పడతాయి అని అంటే శారీకి 25 వేసుకోవచ్చు, 20 అయినా వేసుకోవచ్చు. 20 అయితే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక 25 అయితే మనకు దగ్గరగా 2 ఇంచెస్కి 2.5కి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో 2 క్రోషెట్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా. చాలా బాగుంటుందండి ఈ డిజైన్స్ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఉంటుంది. మీరు శారీ అనేది పిక్ అనేది పెడితే ఇట్లా మేక్ చేసి మొత్తం డిజైన్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి. మీకు కావాల్సిన డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఉంది అని అంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఇలా హ్యాండ్మేడ్గా చేసి ఈ విధంగా పంపిస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా ఇలా అల్లుకొని ఇలా లాక్ అనేది చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. మనకు ఎటు చూసినా కూడా ఒకే విధంగా ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి. చూడండి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఏమి కూడా మనకు తేడా అనేది లేకుండా ఉంటుంది అన్నమాట ఈ డిజైన్ వచ్చేసి. ఇట్లా బ్యాక్ సైడ్కి చూడండి ఇట్లా గ్లూ అనేది అటాచ్ చేసుకొని ఇది వచ్చేసి లోపలికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ పోగులు అనేవి కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గ్లూ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం అటాచ్ చేసుకుంటే ఆరిన తర్వాత మనకు కుచ్చు ఎలా కట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి ఒక 20 అనేది నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. ఈ విధంగా ఒక 20 టజల్స్ అనేవి, అంటే 2 కలర్స్లో ఇట్లా లైట్ క్రీమ్ కలరు అలాగే లైట్ గోల్డ్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి క్రీమ్ టైప్ అనేది ఉంటుంది. ఇట్లా ఇవి ఒక 10 ఇవి ఒక 10 2 కలర్స్ అనేవి ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చాలా యూనిక్గా అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ టజల్స్ చాలా మోడల్స్ అనేవి ఉన్నాయండి. వీటిల్లో మనం అల్లుకుంటూ వెళ్తే మనకు డిఫరెంట్ స్టైల్లో అనేది వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో లోటస్ ఫ్లవర్స్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి శారీ చూడండి ఇట్లా మీకు రెఫరెన్స్ కోసం అనేది నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ 8 స్టాండ్స్ అనేది తీసుకోవాలి. నార్మల్ థ్రెడ్ వచ్చేసి అంటే మనకు శారీ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వైట్ పాల్ ఒకటి గోల్డ్ పాల్స్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు వైట్ది చిన్న బీడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ గోల్డ్ది పెద్ద బీడ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ హోల్ అనేది ఉంటుంది కదా, ఈ హోల్ అనేది ఇక్కడ నుంచి మనం తీసుకొని ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు వచ్చేసి చూడండి ఈ వైట్ ఈ రౌండ్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ బీడ్లో నుండి మనకు బయటకు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడమేనండి. ఇలా తీసుకొని మనం వచ్చేసి బ్యాక్ సైడ్కి ఈ విధంగా కట్టుకోవడమేనండి. ఈ విధంగా మనము కట్టుకోవచ్చు. ఇట్లా మనకు హ్యాంగ్ అయినట్లు ఉండి మనకు వర్క్ అనేది చాలా నీట్గా టెజల్స్ అనేది ఉంటాయన్నమాట. శారీకి పళ్ళు పాట్కి మనము ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునేటట్లే కాకుండా మనం ఇట్లా ఈ విధంగా కూడా క్రోషెట్ డిజైన్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. చాలా ఇప్పుడు వచ్చేసి కస్టమర్స్ ఇవే అడుగుతున్నారు అన్నమాట, నార్మల్గా కాకుండా ఈ విధంగా. బ్యాక్ సైడ్ ఇట్లా మనం నాట్ అనేది వేసుకొని, ఇది రెఫరెన్స్ మాత్రమే, ఇలా నేను చూపిస్తున్నాను. శారీకి నార్మల్గా కట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట లుక్ వచ్చేసి. ఇక్కడ 3 ఇంచుకి ఒకటి నేను 3 వేళ్ళు అంటే 3 ఇంచు అనేది వచ్చేస్తుంది. ఈ 3 ఇంచుకి ఒకటి మనం కట్టుకోవచ్చు, లేదంటే
2.5 అయినా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ వైట్ పళ్ళు, తర్వాత లావుది ఒక బీడ్, బిగ్ బీడ్ అనమాట. ఇక్కడ చూడండి వేరేది ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసి నాట్ అనేది వేసుకోవాలి. ఇలా మనం చేసిస్తే మీరైనా కూడా ఇలా కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇట్లా 3 ఈ విధంగా మనకు వచ్చేసి ఈ విధంగా 3 ఇంచుకి 3 ఇంచుకి ఒకటి ఇలా కట్టుకోవచ్చు శారీకి టెజల్స్. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు శారీకి కట్టుకుంటే చాలా బాగుంటాయి, చాలా యూనిక్గా కూడా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్గా చూడండి ఇట్లా వచ్చేస్తాయి శారీకి, చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంకా శారీ కుచ్చు డిజైన్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు కూడా నేను ఇలా శారీ టజిల్స్ కూడా చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.